హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. ఈరోజు ఒక హెల్దీ రెసిపీని చేసి చూపించబోతున్నాను. అదేంటంటే జొన్నలతోటి ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 రకాల రెసిపీస్ని జొన్నలతోటి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎవరైనా మిల్లెట్ డైట్‌కి ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని అయితే స్కిప్ చేయకుండా చూడండి. జొన్నలు చాలా మంచిది కదా హెల్త్‌కి. ఎవరైనా డయాబెటిక్స్‌తో బాధపడుతున్నా కానీ, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీస్ చాలా బాగా యూజ్ అవుతాయి. 2 రకాల రెసిపీస్ అయితే సేమ్ బ్యాటర్ తోటి చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. మిల్లెట్ డైట్ అనేది పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా మంచిది. మిల్లెట్స్ తోటి దోసలు గానీ, ఇడ్లీలు ఇలాగ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా అప్పుడప్పుడు అలవాటు చేస్తుంటే వాళ్ళు కూడా అలవాటు పడతారు. మిల్లెట్స్ అంటే వాళ్ళకి కూడా ఏంటో తెలుస్తుంది. ఈరోజు జొన్న ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు బ్యాటర్ ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. పిండి చూసారా, ఓవర్ నైట్ అంతా ఇలాగ ఫర్మెంటేషన్ జరగడం వల్ల చాలా ఎక్కువగానే పులిసిపోయినట్టుగా ఉంది. పైకంతా ఇలా పొంగిపోయింది. చాలా బాగా ఫర్మెంటేషన్ అయింది. ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ ఇడ్లీలే కాకుండా ఇలాగ జొన్నలతోటి ఇడ్లీలను ట్రై చేయండి. ముందుగా బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా జొన్నలని తీసుకోవాలి, నానబెట్టుకోవాలి. తెల్ల జొన్నలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మినపప్పు, గుండు మినపప్పునే తీసుకుంటున్నాను. ఈ మినపప్పు జొన్నలు ఇండియా నుండి వచ్చినప్పుడు తీసుకొచ్చినవే ఇంకా ఉన్నాయి, వాటితోనే చేస్తున్నాను. చూడ్డానికి మినపప్పు జొన్నలు ఒకేలా ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ సిమిలర్గా ఉండవు. ఇలా చూస్తే వేరువేరుగానే కనిపిస్తాయి. రెండు కప్పులు జొన్నలు తీసుకోవాలి. అదే కప్పుతోటి కప్పున్నర మినపప్పుని తీసుకోవాలి. రౌండ్ మినపప్పుని రెండింటిని కలిపి నానబెట్టుకోవచ్చు, కానీ జొన్నలు నానడానికి చాలా టైం పడుతుంది. నేను అందుకే రెండింటిని సపరేట్గా నానబెడుతున్నాను. మినపప్పు తొందరగా నానిపోతుంది. ఒక 8 అవర్స్ అయినా జొన్నలు నానబెట్టుకోవాలి. మినపప్పు అయితే ఒక 6 అవర్స్ అయితే చాలు. రెండింటిని 2 టైమ్స్ వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఇదే మెజర్మెంట్ తోటి ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. 2 కప్స్ జొన్నలు తీసుకుని కప్పున్నర మినపప్పు తీసుకోవాలి. టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇలాగ నానబెట్టుకోవాలి. ఇలా జొన్నల్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా జొన్నలతోటి రవ్వ ఉంటుంది, రవ్వ కూడా దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కన బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. 1.5 స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. ముందు అటుకులను కూడా కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ముందుగా మినపప్పును ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. డయాబెటీస్ వాళ్ళకి మంచి రెసిపీ ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఎక్కువగా తినకూడదు అంటారు కదా, వారి కోసం అయితే ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్ ఇడ్లీ ఎక్కువ తిన్నా షుగర్ పెరిగిపోతుంది అంటుంటారు కదా, ఇలా జొన్నలతోటి ఇడ్లీ తీసుకుంటే చాలా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసే ముందు నానబెట్టుకున్న అటుకులని తర్వాత ఒక 2-3 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేశారనుకోండి, పిండి చాలా బాగా గ్రైండ్ అవుతుంది. ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా ఇడ్లీలు ఎలా వస్తాయో. పిండి గ్రైండర్లో చేసినట్టే వస్తుంది. మిల్లెట్స్ హెల్త్కి చాలా మంచిది, అందుకని నేను అప్పుడప్పుడు ఇలా మిల్లెట్స్ తోటి దోసలు, జొన్నలతోటి ఇవన్నీ చేస్తుంటాను ఇడ్లీలు. ఈ విధంగా మినపప్పును అంతా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఐస్ క్యూబ్స్ కొంచెం అటుకులు యాడ్ చేయడం వల్ల బ్యాటర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇడ్లీలు కూడా చాలా ఫ్లఫీగా వస్తాయి ఇలా చేసుకోవడం వల్ల. జొన్నలు గ్రైండ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, అందుకని దీని తర్వాత నేను చేస్తున్నాను. ఇవి నానడానికి కూడా చాలా టైం పడుతుంది, అందుకని ముందుగా మినపప్పు చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత జొన్నల్ని చేస్తున్నాను. ఇలా జొన్నలతోటి ఇడ్లీనే కాకుండా జొన్న పిండితోటి రోటీస్ని కూడా చేసుకుంటారు, అవి కూడా చాలా మంచిది హెల్త్కి. జొన్న పిండితోటి రొట్టెలు చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది చేయాలంటే చాలా కష్టం. ఇలాగ దోశలు, ఇడ్లీలు అయితే చేయడం నాకు చాలా ఈజీ. నేను అందుకే ఈ రెసిపీస్ని ఎక్కువగా చేస్తుంటాను.
ఇలా చేసుకుంటే ఒక 2 డేస్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు. జొన్న బ్యాటర్‌ని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు. మినపప్పులాగా. రవ్వని యాడ్ చేయటం లేదు కాబట్టి కొంచెం బరకగానే చేసుకోవాలి. మినపప్పు బ్యాటర్ చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న జొన్న బ్యాటర్‌ని మినపప్పు బ్యాటర్‌లో యాడ్ చేసుకొని రెండిటిని బాగా కలుపుకోవాలి. ఇడ్లీ చేయడానికి ఈ బ్యాటర్ కరెక్ట్‌గా ఉంది. ఇలా చేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఈ విధంగా గ్రైండ్ కూడా చేసుకోవాలి. బయట మార్కెట్‌లో ఇలా డైరెక్ట్‌గా రెడీమేడ్ మిల్లెట్ బ్యాటర్ కూడా దొరుకుతున్నాయి. ఇలాగ మిల్లెట్ బ్యాటర్స్‌ని ఎలా చేసుకోవాలో ఒక్కసారి తెలిస్తే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్‌ని తీసుకున్నట్లుంటుంది. ఇలాగా బ్యాటర్‌ని అంతా తీసుకొని ఒక కంటైనర్‌లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది చూసారా హాఫ్ ఉంది. ఇది ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత డబుల్ అవుతుంది. ఈ విధంగా ఓవర్ నైట్ అంతా ఫర్మెంటేషన్ చేయాలి. బ్యాటర్ చూసారా ఎలాగ ఫర్మెంటేషన్ జరిగి ఎలాగ పైకి వచ్చేసిందో. హాఫ్ వేస్తే డబుల్ అయితే అయిపోయింది. గట్టిగా పైన లిడ్ పెట్టకూడదేమో, నేను టైట్‌గా పెట్టేసినట్టున్నాను. అందుకని ఇలా పైకి వచ్చేసింది. ఈ బ్యాటర్‌ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదే బ్యాటర్ తోటి చాలా రెసిపీస్‌ని చేసుకోవచ్చు. ఫస్ట్ రోజు ఇడ్లీ చేసుకుని నెక్స్ట్ డే దోస, గుంత పొంగనాలు, ఊతప్పం చాలా రెసిపీస్‌ని అయితే చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ తోటి ఒక వీక్ అంతా హెల్తీ రెసిపీస్ అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోతాయి. ఒకసారి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్లెట్స్ తోటి రెసిపీస్ అయితే ఇంతవరకు మీరు స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. హెల్తీగా ఉండండి. ఇలా పిండినంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి సరిపడినంత. అలాగే పిండినంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంక ఇడ్లీలు పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్‌కి ఇలా నెయ్యి కానీ, ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయి. నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ప్లేట్స్‌కి బ్యాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇడ్లీ గిన్నెలో వాటర్‌ని యాడ్ చేసుకొని అవి హీట్ అయిన తర్వాత ఈ ప్లేట్స్‌ని సెట్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి. స్టీల్ గిన్నెలో కానీ పెడితే మాత్రం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టకూడదు. ఎందుకంటే కిందన మాడిపోతుంది.
ఇడ్లీలు కుక్ అయ్యా లేదో చెక్ చేసుకోవాలి. 15-20 మినిట్స్‌లోనే ఇడ్లీలు అయితే కుక్ అయిపోతాయి. ఇడ్లీలు చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. రెగ్యులర్‌గా చేసుకునే ఇడ్లీలాగే వచ్చాయి ఇవి కూడాను. మిల్లెట్స్ తోటి బ్రేక్‌ఫాస్ట్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా ఈ రెసిపీస్‌ని అయితే ట్రై చేయండి. జొన్న దోస చేసుకోవచ్చు, జొన్న బ్యాటర్ తోటి ఇడ్లీలు, ఇలాగ గొంతు పొంగనాలు మనకు నచ్చిన రెసిపీస్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకే బ్యాటర్ తోటి. బ్యాటర్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే వారంలోని 3 డేస్ అయినా మనము ఈ మిల్లెట్స్ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ చాలా హెల్తీ రెసిపీ. ఈజీ డైజెషన్ ఫుడ్ కూడా. ఇడ్లీలు చూసారు ఎంత సాఫ్ట్‌గా స్పాంజెస్‌లా ఉన్నాయో. పర్ఫెక్ట్‌గా చేస్తే ఇలాగే వస్తాయి. ఇలాగా అన్ని ఇడ్లీలన్నీ తీసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కాకుండా చల్లారిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఇడ్లీలు తీసుకుంటే ఇలా పర్ఫెక్ట్‌గా వస్తాయి, విరిగిపోకుండా. ఇడ్లీలు చూసారా ఎంత బాగా వచ్చాయో. చాలా సాఫ్ట్‌గా అయితే వచ్చాయి ఇడ్లీలు. ఈ విధంగా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా ఇలాగ మెజర్మెంట్స్ తోటి తీసుకోండి. మినపప్పు, జొన్నల్ని ఇంతే సాఫ్ట్‌గా వస్తాయి. జొన్న ఇడ్లీలకి మంచి కాంబినేషన్ చట్నీ టమాటా చట్నీ. ఈ టమాటా చట్నీని నా ఛానల్‌లో చాలా సార్లు చేశాను. అందుకే నేను రెసిపీ పెట్టలేదు. టమాటా చట్నీతో అయితే జొన్న ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు. చూసారా జొన్నలతోటి సాఫ్ట్‌గా టేస్టీ అండ్ హెల్తీ ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో జొన్నలతోటి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే బ్యాటర్ తోటి గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కూడా చాలా ఈజీ రెసిపీ అండి. మిగిలిపోయిన ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, ఇడ్లీ బ్యాటర్ తోటే చేస్తున్నాను నేను. దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ తురుముని ఎక్కువగా తీసుకోవాలి. కిడ్స్ ఇలా తురుము చేసుకోకపోతే నార్మల్గా అయితే తినరు కదా, అందుకని నేను ఎక్కువగా తురుము యాడ్ చేస్తాను. సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొంచెం ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి డైజెషన్ కోసం. ఇలాగంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా నానబెట్టిన శనగపప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను అవేమి యాడ్ చేయట్లేదు. మార్నింగ్ ఇలాగ ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌లు అనేవి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగ బ్యాటర్ అంతా ఒకసారి బాగా కలుపుకొని పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. గుంత పొంగనాలు పాన్ ఉంటుంది కదా, దాంట్లో ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి ఒక 2 స్పూన్స్ వరకు. నాన్ స్టిక్ అయితే ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఒక స్పూన్ తోటి ఒక్కొక్క గుంత పొంగని వేసుకోవాలి. క్యారెట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుంత పొంగనాలు మంచి కలర్‌లోని చాలా బాగుంటాయి. ఇలాగ ఈవినింగ్ స్నాక్ లాగైనా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా చేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే ఒక 10 మినిట్స్‌లో అయితే అయిపోతుంది. ఈ గుంత పొంగనాలు తినేటప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి గుంత పొంగనాలు. చూసారా ఎంత బాగా వచ్చాయో. జొన్న బ్యాటర్ తోటి ఇడ్లీ, దోస ట్రై చేసి ఉంటారేమో. గుంత పొంగనాలు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఈజీగా వచ్చేస్తాయి కూడా, ప్యాన్‌కి అస్సలు అంటుకోవు. ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదు. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. బాగా కుక్ చేసుకోవాలి. లోపల మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతాయి. ఈ గుంత పొంగనాలకి కాంబినేషన్ చట్నీస్ అయితే అల్లం చట్నీ అయితే సూపర్‌గా ఉంటుంది. నేను దీనికి కోకోనట్ పల్లి చట్నీ చేశాను. తర్వాత అల్లం చట్నీ కూడా చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. అల్లం చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అనే చెప్పాలి.
ఈ గుంత పొంగనాలు చూసారా, లోపల కూడా చాలా బాగా కుక్ అయింది. ఇది గైస్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ని జొన్నలతోటి ఎలా చేసుకోవాలో చూసారు కదా. సేమ్ బ్యాటర్ తోటి జొన్న ఇడ్లీలు, గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూసారు కదా. మిల్లెట్ రెసిపీస్ అయితే తప్పకుండా ట్రై చేయండి. స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం.